హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. పార్లమెంట్ భద్రత ఉల్లంఘన కేసులో అరెస్టు చేసిన నలుగురిని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ప్రశ్నిస్తున్నారు. వీరిలో ఇద్దరు డిసెంబర్ 13న 0 హవర్ సమయంలో విజిటర్స్ గ్యాలరీ నుంచి దూకారు. గ్యాలరీ నుంచి దూకిన వారి పేర్లు సాగర్ శర్మ, మనోరంజన్ అని ఒక అధికారి చెప్పినట్లు ఏఎన్ఐ అనే వార్తా సంస్థ తెలిపింది. వారి నేపథ్యం గురించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. సాగర్ శర్మ మైసూర్కు చెందిన వారని, ఆయన బెంగళూరులోని ఒక యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారని చెప్పారు. మరో వ్యక్తి కూడా మైసూర్కు చెందిన వారేనని ఆయన అన్నారు. పట్టుబడిన వారి గురించి మరింత సమాచారం రాబట్టడానికి ఐబీ స్థానిక పోలీసుల బృందం వారి ఇండ్లకు చేరుకున్నట్లు కూడా ఆ అధికారి చెప్పారు. అరెస్టు చేసిన ఇద్దరి నుంచి వారి ఫోన్లు, ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నామని, వారికి ఏ సంస్థతో సంబంధం ఉందో తెలుసుకోవడానికి విచారణ కొనసాగుతుందని తెలిపారు. విజిటర్స్ గ్యాలరీ చేరుకునే ముందు వారు ఎక్కడెక్కడి నుంచి వెళ్లారో చెక్ పాయింట్లు, సీసీటీవీ ఫుటేజ్లు అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు పార్లమెంట్ బయట కూడా రంగుల పొగ వదిలారు అని ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఏఎన్ఐ తెలిపింది. ప్రాథమిక దర్యాప్తులో వారి పేర్లు నీలం అండ్ అమ్మోలు అని తెలిసిందని ఢిల్లీ పోలీసులు చెప్పారు. వారి దగ్గర గుర్తింపు కార్డులు ఏమీ లేవని, వారిని కూడా భద్రతా ఏజెన్సీ ప్రశ్నిస్తూ ఉన్నారని తెలిపారు. ఇద్దరిలో ఒకరైన నీలం కుటుంబం హర్యానాలోని జింద్లో నివసిస్తుంది. ఆమె ఢిల్లీ వెళ్లడం గురించి తనకేమీ తెలియదని నీలం తల్లి, తమ్ముడు చెప్పారు. ఉద్యోగం లేకపోవడంతో తన కుమార్తె విసిగిపోయిందని ఏఎన్ఐతో మాట్లాడుతూ నీలం తల్లి చెప్పారు. నీలం అరెస్ట్ అయిందనే విషయం అన్నయ్య ద్వారా తెలిసిందని, ఆయన ఫోన్ చేసి అరెస్ట్ అయిందని టీవీలో వస్తుంది చూడు అని ఆమె తమ్ముడు చెప్పారు. కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడిన నీలం తమ్ముడు తాము పాలమ్ముతామని, తండ్రి స్వీట్ షాప్ ఓనర్ అని చెప్పారు. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని నియమించారని పోలీసులు తెలిపారు. ఇంకా మీకు నచ్చిన ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు మీ కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.